నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 ఏళ్లలో ముఖ్యంగా ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణలో ఒకటి ఋషికొండని ధ్వంసం చేశారు. అక్కడ ప్రకృతి అంతా ధ్వంసం అయిపోయింది. ఋషికొండకు గుండు కొట్టారు. విశాఖ వాసులు ఎంతో ఇష్టంగా భావించే ఋషికొండని అయితే ఆయన ఇక్కడంతా విధ్వంసం చేశారన్న తరహాలో చాలా విపరీత ప్రచారం జరిగింది. సో మరోవైపు ఇప్పుడు చూస్తే అదే మధురవాడ, అదే కొండకి సమీపంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక యూనిటీ మాల్ని అక్కడ ఆ కొండని ధ్వంసం చేసి అయితే అక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు. సో అదేవిధంగా మనం చూసుకుంటే అమరావతిలో ఇక్కడ ప్రకృతి ఒక కొండ ధ్వంసమైందని చెప్పారు. పాక్షికంగానే ధ్వంసమైంది. మరోవైపు అమరావతిలో మాత్రం ఇప్పుడు గతంలో 50,000 ఎకరాలు తీసుకున్నారు. మరో 50,000 ఎకరాల తీసుకోవటానికి సన్నద్ధత జరుగుతుంది. సో ఏది ఎక్కువ ప్రకృతి ధ్వంసం అనే విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? అంటే ఋషికొండ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి విస్పరింగ్ క్యాంపెయిన్ తాలూకా విష ప్రచారమే చూశాను. అంటే ఆయన అదేమీ ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఆస్తేం కాదు, ప్రభుత్వ ఆస్తే. దానిలో ఆయన సెక్రటేరియట్ని అక్కడికి తరలించాలి అని అనుకున్నాడు. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుట అనే కార్యక్రమంలో భాగంగా అక్కడ కొన్ని నిర్మాణాలు ప్రారంభించాడు ఆయన. సెక్రటేరియట్ నిర్మాణం ఇంకా మొదలు కాకముందే ఆ కథ ముగిసింది. అయితే క్యాంప్ ఆఫీసులు ఇలాంటి నిర్మాణాలు జరిపారు. ఆ నిర్మాణాలను ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా వినియోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన ప్రాపర్టీలో కట్టలేదు. అది ఒకటి. రెండో అంశం ఏంటంటే అది ఎవరికైనా ఉపయోగపడేది. ఇప్పుడు ఇదే పద్ధతి హైదరాబాదులో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే గోల్ చేశాడు, అనవసరంగా కడుతున్నారు అని. సీఎంకి ఒక పర్మనెంట్ నివాసం ప్రభుత్వం వైపు నుంచి ఉండటం తప్పేమీ కాదు. ఎవరు వస్తే వాళ్ళు దానిలో ఉంటారు. అందుకని అది అందరికీ ఉపయోగపడేదే, ఒక్కళ్ళకి కాదు. ఇప్పుడు ఆయన ఋషికొండలో కట్టినటువంటి నిర్మాణాలు కూడా అందరికీ ఉపయోగపడేవి. అదేదో జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు. ప్రాపర్టీ అంటే ఈ రోజు కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. అవునండి, లేరు, అది వాళ్ళది కాదు కదా, ప్రభుత్వం ప్రజలది కూడా. ప్రజలది. ఒక నిర్మాణం జరిపాడు అక్కడ, దాని విధ్వంసన ఎలా అంటాడు ఈయన? అక్కడ ఉన్నటువంటి గుట్టలు తీసేశారు, అది ఒక గొడవ. అంతకు ముందు కూడా అక్కడ హరిత రిసార్ట్స్ కూడా అక్కడే ఉన్నాయి, దాన్ని తొలగించి చేయటం జరిగింది ఆ రోజు. అంటే హరిత రిసార్ట్స్ అనేది ఒక గొడవ అయితే, అక్కడ కొన్ని ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. అవును, అక్కడ షూటింగులు అవి జరిగేవి, సినిమా షూటింగ్లు, అవి కూడా ధ్వంసం అయినాయి అనేది ఒక ఆరోపణ. ఏది జరిగినప్పటికీ అది ప్రజల ప్రయోజనాల కోసం ఒక రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు జరుపుట అనేటువంటి కోణంలో మాత్రమే జరిగింది తప్ప ప్రజల నుంచి భూములు గుంజుకుని చెయ్యాలి అనే ప్రోగ్రాం అయితే జరగల. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది నిజమైనటువంటి విధ్వంసం. ఈయన కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ప్రజలకి ఆస్తి హక్కు లేకుండా చేస్తున్నాడు. ఆ స్కీమ్లో భాగంగా ప్రజల భూములు లాక్కుని స్వచ్ఛందంగా ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇచ్చిన దశ ఒకటి ఉంది, ఇవ్వటానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. దీన్ని విధ్వంస రాజకీయం అంటారు, ప్రజా విధ్వంస రాజకీయం. ప్రజలని నిర్వాసితుల్ని చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాత్రమే చూస్తాను నేను ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఋషికొండ మీద జరిపిన నిర్మాణాలని అమరావతిని కంపేర్ చేయటం తప్పు. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగిన తప్పుగా నేను భావించేది ఒకటి ఉంది. అదేమిటంటే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న మరుక్షణమే అమరావతి పేరుతో జరిగినటువంటి భూసేకరణని రద్దు చేసి ఆ భూములు వెనక్కి ఇచ్చేసి ఉంటే మేమిక్కడ రాజధాని నిర్మాణం జరపబోవడం లేదు అనే విషయం ప్రజా సమక్షంలో చెప్పేసి, ఏ ప్రజలు వాళ్ళ అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి, అమ్మా మేము ఇక్కడ
దీన్ని కేవలం శాసన రాజధానిగా మాత్రమే అనుకుంటున్నాము. శాసన రాజధాని అంటే ఒక పర్మనెంట్ అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదం లేకపోతే హైకోర్టు కూడా ఇక్కడే ఉంటుంది. ఈ రెండుటి కోసం వచ్చే వాళ్ళకి వెసులుబాటుగా ఉండేలాగా మీరు ఇల్లు కట్టుకుంటారా, మరొకటి కట్టుకుంటారా, మీ స్థలాల్లో మీరే కట్టుకోండి. మాకు ఆ హైకోర్టుకి అసెంబ్లీ భవనానికి కావలసిన స్థలం చాలు. ఆ ప్రాతిపదికన ఎవరెవరి స్థలాలు వస్తాయో వాళ్ళకి ప్రభుత్వం నేరుగా నగదు చెల్లిస్తుంది మార్కెట్ రేటు ప్రకారమే. ఎవరు నష్టపోవద్దు. ఇక్కడ ఎవరు ఎవరి కోసము త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తన కష్టం తను పడుతుంది. అలాగే మీతో బిల్డర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు చంద్రబాబు. ఆ బిల్డర్ అగ్రిమెంట్లు రద్దు చేస్తున్నాను నేను. మీ స్థలాల్లో ఈ నిర్మాణాల కోసం వచ్చే వాళ్ళ ఉండటానికి ఇళ్ళు నిర్మించండి. వివిధ పనుల మీద వచ్చేవాళ్ళు స్టే చేయడానికి హోటళ్ళు నిర్మించుకోండి, వ్యాపారం చేసుకొని మీరు అభివృద్ధి చెందండి. దానికి కావాలంటే బ్యాంకులకి కౌంటర్ గ్యారంటీగా ప్రభుత్వం ఉంటుంది మీకు లోన్స్ రావడానికి. ఆ మేరకు మేము సహకరిస్తాం అని చెప్పుంటే చంద్రబాబు నాయుడికి పాతరేసినట్టు అయ్యేది. అది ఎందుకు చెప్పలేదు అనేది వేరే గొడవ. అది చెప్పకపోవడం అనేది తప్ప మిగిలిన విషయాల్లో ఆయన చేసినటువంటి బేసిక్ మిస్టేక్స్ ఏమీ లేవు. ఇక్కడ ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ ఆరోపణ కానీ ఆయన కట్టారు ఋషికొండ భవనాలు అయితే ప్రభుత్వ ధనంతో నిర్మించారు. కానీ అది ఆ భవనాలు దేనికి వాడుతున్నారు? ఇది భవిష్యత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ కాబోతుందా, సెక్రటేరియట్ కాబోతుందా, లేదంటే మరితర ప్రభుత్వ అవసరాలకు వినియోగించబోతున్నారా అనేది అయితే ఆయన ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. కొంతకాలం టూరిజానికి సంబంధించిన భవనాలుగా ఉండబోతున్నాయి అన్నారు. మరి కొన్నాళ్ళు అది దానికి ఒక కొన్ని హిస్టారికల్ నేమ్స్ అయితే ఇచ్చారు. వేంగి బ్లాక్ అని, విజయనగర బ్లాక్ అని పెట్టారు. నా గొడవ ఏంటంటే ఆయన ఏమి ఇప్పుడు దాని మీద క్లారిటీ లేదు ఆయనకి. క్లారిటీ అంటే ఇన్ ది సెన్స్ ఇమ్మీడియట్గా మూవ్ చేసే పరిస్థితులు వచ్చుంటే మూవ్ చేస్తే వీళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి. ముందు కొంతమందిని అక్కడ అకామిడేట్ చేసి కీలకమైనవి, మిగిలినవి ఎక్కడైనా రెంటెడ్ హౌసెస్లో మొదలుపెట్టి, అమరావతిలో జరిగింది కూడా అదే కదా. అలా కొన్ని విభాగాలు వేరే చోట పెట్టి నెమ్మదిగా తీసుకొద్దామనే ప్లాన్ ఏదో ఉండుంటుంది వాళ్ళకి. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేంత టైం దొరకలేదు. కానీ ఇప్పుడు అంత స్థాయిలో 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అనేక ఖర్చులు అయితే పెడుతుంది. 1000 కోట్లు అయితే వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు. అదే తరహాలో జగన్ గారు కూడా ఋషికొండ భవనాలకు సంబంధించి కొంత ఖర్చు అయితే చేశారు. అంత ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలకు సంబంధించిన ధనం అయినప్పుడు ప్రజలకు ఒక స్పష్టంగా చెప్పాలి కదా అనేది ఒక వాదన కూడా ఉంది. ఆయన చెప్పాడు, ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు. నేను పాలనా రాజధానిగా విశాఖపట్నం, నేను ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తున్నాను, పాలనా రాజధానికి అవసరమైన నిర్మాణాలు జరుపుతున్నాను, దానికి సంబంధించి ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు ఆయన. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు జరుపుతున్నాం, ప్రజల డబ్బుతో చేస్తున్నాం, ఇది ప్రజల ప్రాపర్టీయే అని చెప్పాడు. ఇంతకంటే క్లారిటీ ఏమి ఇవ్వాలి? అంటే ఆ భవనాల్ని ఎందుకోసం వినియోగించబోతున్నారు? అవునండి, ఆయన చెప్పాడు. ఆయన పాలనా రాజధానిగా విశాఖపట్నం అన్న తర్వాత సెక్రటేరియట్కి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. వాళ్ళందరికీ ఇవి కూడా వెళ్ళినాయి కదా, ఇంటిమేషన్స్ బయలుదేరాల్సి ఉంటుంది అని సెక్రటేరియట్లో ప్రతి విభాగానికి ప్రిపేర్ అవ్వండి అని కూడా చెప్పేశారు. కాకపోతే ఇతర విషయాలు క్లియర్ కాకపోవడం వలన ఆయన మూవ్ ఆన్ కాలేకపోయాడు. టైం సరిపోలేదు వాళ్ళకి. ఈ టైం సరిపోలేదు కాబట్టి, మూవ్ కాలేదు కాబట్టి అవి అనవసరంగా కట్టాడు అని మాట్లాడటం తప్పు. ఇక ప్రకృతి విధ్వంసానికి అనే విషయానికి వస్తే ఇక్కడ చూస్తే ఒక కొండ పాక్షికంగా ధ్వంసమైంది. అక్కడ చూస్తేనేమో 50,000 ఎకరాలు, మరొక 50,000 ఎకరాలు భూసేకరణ అయితే జరగబోతుంది. భవిష్యత్తులో మనకి ఆహార భద్రత కూడా ముప్పు వస్తుందని గతంలో శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది. సో దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు ఈ ప్రకృతి విధ్వంసానికి? ప్రకృతి చంద్రబాబు నాయుడుతో విధ్వంసం విషయంలో ఎవరిని కంపేర్ చేయడం కుదరదండి. ఆయన అన్కంపారబుల్. అది నేను చెప్పడం కాదు, వడ్డే శోభనాథ్ ఈశ్వరరావు గారు రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరూ, రైతు నాయకులు అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది.
వాళ్ళకి ప్రాపర్గా ప్లాట్లు కూడా ఇంతవరకు డెవలప్ చేసి ఇవ్వలేదు అంటున్నారు. మరోవైపు చూస్తే అక్కడ మునిగిపోయే నీట మునిగే ప్రాంతాల్లో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. నీట మునిగే ప్రాంతం కాదండి, ఆ ప్రాంతంలో వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఒక వాల్ ఉంది, అంటే అవతల రిజర్వాయర్ అది. యాక్చువల్లీ కృష్ణా నది దేనికోసం, విటిపిఎస్ కోసం కట్టిన రిజర్వాయర్. అది ఆ మేరకు ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. అది ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అనేది, ప్రొటెక్ట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ. మొన్న ఈ మధ్య వర్షాలకి నీళ్లు నిలబడ్డాయి, వరద వచ్చింది అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ వరద కాదు అది, వర్షపు నీళ్ళ నిలవై, అంటే వీళ్ళు తవ్విన గోతులు నిండి బయటకు ప్రవహించింది నీరు. దేనికోసం తవ్వారు? ట్విన్ టవర్స్ నిర్మాణాల కోసం, వాటి కోసం తవ్వినవన్నీ నిండాయి. నిండి రోడ్డు మీదకి వచ్చినాయి నీళ్ళు. అది ఒక గొడవ జరిగింది. కనుక చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరద ముంపు అనే దానికంటే కూడా ప్రధానంగా అది వ్యవసాయ భూములు, 3 పంటలు పండేటువంటి భూములు, వాటి మీద ఆధారపడే విజయవాడ నుంచి మొదలుపెట్టి అనేక ప్రాంతాలు కాయగూరల కోసం వాటి మీద ఆధారపడ్డాయి లిటరల్గా. అదంతా పోయింది. ఆ కళ కూడా పోయింది. ప్రజలు కూడా ఉపాధి లేకుండా ఉన్నారు అనేది కూడా అక్కడ రైతులు, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోవడం అంటే మీరు కౌలు రైతులు ఉపాధి కోల్పోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ల్యాండ్ లార్డ్స్ ఎప్పుడు వ్యవసాయం చేయలే అక్కడ. ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా. కొత్త ఏరియాలకు విస్తరించిన చోట సమస్య ఉంది. మొదట తీసుకున్న 38,000 ఎకరాలలో సమస్య రాలా. ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న దానిలో కొన్ని నోటిఫైడ్ ఏరియా, వాళ్ళు నోటిఫై చేసిన వాటిలో గ్రామాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వెకేట్ చేయాలి అక్కడ. వెకేట్ చేయటం అనేది ప్రమాదకరం కదా. నేనున్నాను, నా కొడుకు, నా మనవడు అందరూ ఇక్కడే బతుకుతారని అనుకుంటాడు వాడు. ఇక్కడ ఉండవు నువ్వని ఒక రాత్రి పూటో ఒక పొద్దున్న పూటో వచ్చేసి ఒక ప్రభుత్వ అధికారి చెప్పేస్తాడు, గుండె ఏమైపోవాలి. ఇప్పుడు ఆ 40 వీటితో ప్లాట్ఫామ్స్తో కట్టబోతున్నటువంటి మహా రైల్వే స్టేషన్ కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నింటినీ భయకంపితుల్ని చేశారు కదా. వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చారు కదా, ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు కదా. వాళ్ళ గొడవ ఏంటి? మేము మా ఇల్లు ఎందుకు వదిలిపెట్టాలి, నువ్వు ఇంకో చోట కట్టుకో ట్రాక్ వేసుకుని, ఎవడొద్దన్నాడు నిన్ను? అందుకని ప్రజలని ఆయన ఏనాడు కన్సిడరేషన్లోకి తీసుకోడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకోవాలి. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అమరావతిలో ఆ భూములు వినియోగించినప్పుడు వెనక్కి ఇస్తూ ఒక నిర్ణయం ప్రకటించి ఉంటే హీరోయిక్గా ఉండేది. కనీసం ఆ రైతులని పట్టించుకోలేదు, పాసిఫై చేసే ప్రయత్నం ఏ కోసైనా జరగలేదు అనేది కూడా ఆయన మీద విమర్శ ఉంది. ఇంకొక తప్పు జరిగింది, ఆ భూముల్లో నుంచి కొన్ని భూముల్ని నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయటం కూడా జరిగింది. అవును, అది అదనపు మిస్టేక్. అలాంటివి జరిగినాయి, అవి పరిహరించుకుని ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అందరినీ కన్సిడర్ చేయాలి, ఏ ఒక్కరు సమస్యల్లో ఇరుక్కుపోకూడదు, ఏ ఒక్కరిని అట్లా గాలికి వదిలేసే పరిస్థితి రాకూడదు. కానీ అమరావతి రైతుల విషయంలో జగన్ గారు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపి 3 రాజధానుల ప్రతిపాదన చేస్తుంటే అద్భుతంగా ఉండేది కదా. అవునండి, అదే కదా నేను చెప్పేది, ఇందాక నుంచి నా గొడవ అదే. ఆయన ముందు మాట్లాడాల్సింది రైతులతో. అవును, భూములు ఇచ్చిన రైతులతో తప్ప నువ్వు ఎవరితోనూ నీకు సంబంధం లేదు. వాళ్ళని సాటిస్ఫై చేసుంటే చంద్రబాబు నాయుడుకి పాత్ర వేసినట్టు అయ్యేది. ఇప్పటికైనా మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు, మరి అమరావతి రైతుల విషయం ఏంటి, వాళ్ళ సొల్యూషన్ ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. జగన్ ఆ దిశగా ఏమైనా మావిగన్ అనేది కూడా ఒక పాత డెసిషన్ అండి. అది ఆయన ఇప్పటికీ మాట్లాడుతోంది, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి, వాటిలో నిర్మాణాలు జరుపుకోండి. ఈ టోటల్ ఏరియాని తీసుకుంటే మీకు అన్ని నిర్మాణాలకి ప్రభుత్వ స్థలాల్లోనే అవకాశం దొరుకుతుంది అనేది ఫార్ములా చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా అది కాదు అసలు. ఆయన అమరావతి పేరుతో ఒక జనం నుంచి భూములు సంపాదించి దేశభక్తి అనే పేరుతో భూములు లాక్కుని ఆ భూముల్లో వ్యాపారం చేయటం, అది ఆయన ప్రోగ్రాం.
అందుకని బిల్డర్ అగ్రిమెంట్లు రాస్తున్నాడు. ఉమ్, దీన్ని మూలాల్లోకి వెళ్ళి కొట్టే ఒక అద్భుతమైన అవకాశం నీ చేతిలోకి వచ్చినప్పుడు ఉమ్, నువ్వు జార విడుచుకుని ఈ ఈ విషయాలు చెప్తే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించదు. ఉమ్, ఆ విషయం వారికి తెలుసు. ఓకే. ల్యాండ్ బ్యాంకింగ్ ప్రభుత్వాలకి పెంచుకోవాలి, కార్పొరేట్లకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి ఉమ్, అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఓకే. ఆ నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఉమ్, అందుకని రూట్స్లోకి వెళ్ళి కొట్టినట్టు అయ్యేది ఆయన కనుక భూములు వెనక్కి ఇచ్చి ఉంటాయి. ఓకే. ఆ ప్రమాదం వస్తుందనే ఆయన ఆ పని చేయలేదు. ఓకే. అందుకని జగన్మోహన్ రెడ్డికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల మేరకు జనానికి ఏది బెటరో ఆలోచించి అది మాత్రమే చేసే ప్రయత్నం చేశాడు. ఆ మేరకైనా అతన్ని అభినందించవచ్చు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.